ఈరోజు ఒక ప్రశ్నతో సందేశాన్ని నేను ప్రారంభిస్తాను. ఆ ప్రశ్న ఏమిటంటే, ఎవరి ఆలోచన చొప్పున నీ భౌతిక, నీ ఆత్మీయ, నీ కుటుంబ జీవితం నడుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. మరలా నా వైపు చూస్తారా? మీ బిజీ అయిపోయిందా? ఎవరి ఆలోచన, ఎవరి సలహా, ఎవరి ఉద్దేశం నీ జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్గా ఉంది? 5 ఏరియాస్ చెప్తాను. మొదటి ఏరియా నీ ఆలోచన. రెండవది అపవాది సంబంధుల యొక్క ఆలోచన. అపవాది సంబంధుల ఆలోచన. మూడవది నీ ఇంటి వారు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ రక్త సంబంధులు కావచ్చు, నీ కులస్తులు కావచ్చు. ఇది మూడవది. నాలుగవది అపవాది యొక్క ఆలోచన. మా లక్ష్మమ్మ నిద్రపోతున్నారా? మీరు కళ్ళు మూసుకోకండి, అసలు నా వైపు చూడండి. మీరు కళ్ళు మూసుకొని వాక్యం ఏంటో ఒప్పుకునేది. అసలు మీరు ఎంతో ఆశగా వాక్యం వింటారు. మీరు ఎట్లయిపోతే ఎట్లా? బయట ఉన్న వాతావరణం చాలా ప్రమాదకరమైందండి. సో ప్రశ్న అడిగాను, ఎవరి ఆలోచన. డైరెక్ట్గా ఎందుకు పాయింట్లోకి వచ్చానంటే మనకి ఎక్కువ టైం లేదు. మొదటిది ఎవరి ఆలోచన, నీ ఆలోచన చొప్పున నడుస్తున్నావా? రెండోది ఇతరుల ఆలోచన చొప్పున నడుస్తున్నావా? మూడవది అపవాది ఆలోచన విషయం. మూడవది నీ ఇంటి వారి లేకపోతే నీ రక్త సంబంధుల ఆలోచన ప్రకారం నడుస్తున్నావా? ఇతరులు అన్నప్పుడు అక్కడ సరిపోద్ది కదండి, ఇది లేదు, కావాలని దాన్ని డివైడ్ చేశాను. నాలుగవది అపవాది యొక్క ఆలోచన చేత నీ జీవితం నడిపించబడుతుందా? కొంచెం జాగ్రత్తగా వినండి వర్తమానాన్ని. మీరు అనుకున్నంత తేలికైన వర్తమానం కాదు ఇది. చిట్ట చివరిది, ప్రాముఖ్యమైనది, దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడుతున్నావా? ప్రశ్న ఏంటి? నీ జీవితాన్ని నడిపిస్తున్న ఆలోచనకర్త ఎవరు? హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఉద్దేశము, ప్రతి నిర్ణయము ఆలోచనలోనే వస్తుంది. హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేది ఎవరు? ఎవరి ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు? నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ కుటుంబం, నీ ఆత్మీయ జీవితం ఎవరి ఆలోచన చొప్పున నడుస్తున్నాయి? ఎవరి మాటలు నిన్ను ప్రభావం చేస్తున్నాయి? ఎవరి మాట చేత నువ్వు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటున్నావు? ఎవరి మాట చేత ప్రతి ఉద్దేశాన్ని నువ్వు నిర్ణయాత్మకంగా మార్చుకుంటున్నావు? ఎవరి ఆలోచనలు నీ జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్గా మారుతున్నాయి? మొదటిది నీ ఆలోచనలా, రెండవది ఇతరుల ఆలోచనలా, మూడవది నీ ఇంటి వారి ఆలోచనలా. నేను వివరిస్తాను, ఈ 5 పాయింట్లు వివరిస్తాను. ఈరోజు మెసేజ్ ఇదే. నాలుగవది అపవాది ఆలోచనలా. ఐదవది ఇవేవి కాదయ్యా, దేవుని ఆలోచన చొప్పున నా జీవితం సాగుతుంది అని ధైర్యంగా చెప్పగలిగేవారు ఒక్కరైనా ఈ స్థలంలో ఉన్నారా? అందుకు లేఖనం ఇలా చెప్తుంది. కీర్తనకారుడు ఇట్లా అంటాడు, నాకు ఆలోచన కర్తవయ్యున్న యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరంద్రియము నాకు బోధించుచున్నది. ప్రైజ్ ద లార్డ్. వాట్ ఏ వర్డ్. హల్లెలూయా. అన్న ఎక్కడుంది? 16వ కీర్తన, 16వ కీర్తన 7వ వచనంలో ఈ మాట ఉంది. నిమ్మళంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. కొంచెం దండం పెట్టి చెప్పేది ఏంటంటే, అస్తమానం నన్ను విసిగించకండి. మీ పేరు పిలిచి
అమ్మ వినమ్మ, అమ్మ పడుకోకమ్మ, ఇవన్నీ తర్వాత మనకి చాలా చండాలంగా ఉంటున్నాయి ఇవన్నీ కూడా. వెనుకున్న వారికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్ని ఆడించనొద్దని చెప్పను, కానీ దేవుని వాక్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే కనుక అది చాలా చండాలం. జరీషా ముందుకురా, వినబడుతుందా? త్వరగా, టైం అవుతుంది నాకు ఇక్కడ. ఇలా వచ్చా, గుడ్, ఇంకంతకన్నా మంచిది. దా, ముందుండి వాక్యం వినాలని వచ్చావా? మీ మమ్మీ మీద అలిగి వచ్చావా? సరే, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. డిస్టర్బ్ చేయకండి, మనకు అంత టైం ఉండట్లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చాలా జాగ్రత్త విందాం. ప్రశ్న ఏంటి? ఎవరి ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు, ఎవరి ఆలోచన చొప్పున నీ దైనందిన జీవితం కొనసాగుతుంది. యువర్ డైలీ లైఫ్ ఏదో కేవలం ఒక ఇంపార్టెంట్ నిర్ణయం కాదు. ఒక నిర్ణయం, పెళ్లి నిర్ణయం, పెటాకుల నిర్ణయం, చదువు నిర్ణయం, మా అబ్బాయిని ఏ గ్రూప్లో జాయిన్ చేస్తే బాగుంటుంది పాస్టర్ గారు, మంచిది, మంచి అలా అడగడం తప్పని కాదు. ముఖ్యంగా దైవజనుని అడగడం అసలు తప్పు కాదు. నేను తర్వాత వివరిస్తాను మీకు. హల్లెలూయా. ఏదో ఒక ప్రాముఖ్యమైన విషయం నేను మాట్లాడడం లేదు. నీ డైలీ లైఫ్లో, అయ్యా సత్యనారాయణ గారు వినాలి, మీ అనుదిన జీవితంలో, మీ డైలీ లైఫ్లో ఉదయం లేచిన కాడ నుంచి రాత్రి నిద్రపోయే లోపుగా ఎవరి ఆలోచన నిన్ను నడిపిస్తుంది, ఎవరి ఆలోచన నిన్ను ప్రభావితం చేస్తుంది, ఎవరి ఆలోచన నీ జీవితంలో నిర్ణయాత్మకంగా మారుతుంది, ఎవరి ఆలోచన చొప్పున నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కంట్రోల్ చేయబడుతున్నాయి, ఎవరి ఆలోచన చొప్పున నీ భావోద్రేకాలు, అదే తెలుగులో చెప్తున్నాను, నీ భావోద్రేకాలు నియంత్రించబడుతున్నాయి. చాలా ఖరీదైన మాటలు మాట్లాడాను. చాలా వాల్యుబుల్ క్వశ్చన్ ఒకటి మీ ముందు ఉంచాను. నీకు నువ్వు శత్రువుగా మారిపోకూడదంటే ఈ ఆలోచన ఈ మాట చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి నేను రాసుకున్న సందేశం వేరు. హల్లెలూయా. దేవుడు తాజాగా ఇచ్చినటువంటి ఈ మాటల్ని క్లుప్తంగాను కొంచెంగాను మీకు అర్థమయ్యే భాషల్లో నిమ్మలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నా వైపు పిల్లలు అన్నాక అట్లా అంటారు. హల్లెలూయా. వారి కొద్ది వయసు వస్తే అప్పుడు వారిని మనం నోరు మూయించవచ్చు. ప్రస్తుతానికి కష్టం కదా, శ్రద్ధగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇలువైన ప్రశ్న మీ మనసులో ఉంటుండగా మీకు అర్థం అవ్వడం కోసం 5 మాటలు మీ ముందు ఉంచాను. మొదటిది ఏంటండి? నీ ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావా? రెండవది, ఇతరుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావా? మూడవది, నీ ఇంటి వారి ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావా? నీ ఇంటివారు, నీ రక్త సంబంధులు, లేకపోతే నీ ప్రియులు, నీకు ఇష్టమైన వారు. హలో, ఇలా ముందు పరిస్థితి, ఏం చేయమంటావు నన్ను? నువ్వేం చెప్తే చేస్తాను. నువ్వు చేసుకోమంటే చేసుకుంటాను, లేకపోతే లేదు. నోరు మూసుకో, నీ జీవితం నాశనం అయిపోతుంది అక్కడే. నాలుగవది అపవాది యొక్క ఆలోచన. ఐదవది మనందరము కోరుకొనదగినది, మనందరికి అవసరమైనది, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను నేను సన్నతించగలను. అబ్బా, ఎంత శ్రేష్టమైన మాట ఎస్తేర్, ఎంత విలువైన మాట, ఎంత ప్రాముఖ్యమైన మాట. అవిదా, సరి కూర్చో. హల్లెలూయా. నా బాధ ఏంటో తెలుసా? మీరు డిస్ట్రాక్ట్ అవ్వకూడదు. ఈ విలువైన మాటలు మీరు వినాలి. నేను ఒకటి నమ్ముతాను, ఈ స్థలంలో దేవుడు మనకి ఎంతో అమూల్యమైన సందేశాల్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. మీరు ఆశించినంత లోతుగా ఉండకపోయినప్పటికీ కూడా ప్రతి అంశము కూడా మనకి చాలా అవసరమైనదే ఇస్తున్నాడు. ఆమేన్. అంశాన్ని మీ ముందు పెట్టినప్పుడు నాకంటే మీరు లోతుగా ఆలోచించవచ్చు, బట్ ఆ అంశం మీ ముందుకు రావడానికి దేవుడు ఈ పాత్రను వాడుకుంటున్నాడు కదా. హల్లెలూయా. కాబట్టి దానికి విలువ ఇవ్వాలిగా మీరు. సరే, ఎవరి ఆలోచన జీవితంలో ముందుకు వెళ్తున్నావు?
మీకు అర్థమయ్యేలాగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని నేను మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించి దాన్ని తినమని చెప్తున్నాడు. మత్తయి సువార్త 4:3 మీరు తెరవసరం లేదమ్మా, నేను రిఫరెన్స్ చెప్తాను, మీరు వింటే చాలు శ్రద్ధగా. నా బాధ అది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరు? అపవాది, సాతాను సలహా చెప్తున్నాడు. ఏమని సలహా చెప్తున్నాడు? హల్లెలూయా. వినండి అమ్మా, ప్లీజ్ ప్లీజ్. వాడిని వదిలేండి, పని ఆడుకుంటాడు. ఏమని సలహా చెప్తున్నాడంటే, ఆలోచన చెప్తున్నాడంటే, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే యేసు ప్రభు ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిన్నారా? మాట్లాడాలి మాధవమ్మ, మాట్లాడాలి. రొట్టెలుగా చేసుకొని తిన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని బ్రతుకునని. ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తాను, మంచి మంచి విషయం చెప్తాను, వినండి. అపవాది ఆలోచనకు బదులు వాక్యాన్ని పెట్టాడు యేసయ్య. అబ్బా, అర్థమైతే స్తోత్రం చెప్పండి. సాతాను ఏం చేశాడంటే, వాడి ఆలోచన పెట్టాలనుకున్నాడు. యేసయ్య వాడి ఆలోచనను పక్కకు తీసేసి తన ఆలోచనలలో దేవుని వాక్యాన్ని పెట్టాడు. అబ్బా, ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. సాతాను ఒక రాంగ్ విషయాన్ని యేసయ్య ఆలోచనలో పెట్టాలనుకుంటే, యేసయ్య ఆ ఆలోచన తీసివేసి తన ఆలోచనలలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని, మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు, జీవిస్తాడని ఆ శోధకుడు పెట్టాలనుకున్న ఆలోచనకు బదులుగా సృజనాత్మకమైన శక్తి కలిగిన దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని అక్కడ పెట్టాడు. మీ జీవితంలో, నా జీవితంలో ఈ కృప కలుగును గాక. సాతానుడు ఏదైనా ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు ఉద్దేశాన్ని మన జీవితంలో పెట్టి మన ఆత్మీయ జీవితాన్ని, మన కుటుంబ జీవితాన్ని, మన భవిష్యత్తు జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్న ప్రతిసారి కూడా దేవుడు మనకు అనుగ్రహించిన కృప పరిమాణం చొప్పున సాతాను యొక్క ఆలోచనను అక్కడ తీసివేసి దేవుని యొక్క వాక్యాన్ని మన ఆలోచనలో మనము నిలుపుకుందుముగాక, మన ఆలోచనలు మనం స్థిరపరచుకుందుముగాక. ఆ వాక్యమే మనకు ఆలోచన కర్తై మనల్ని నడిపించినట్లుగా దేవుని వాక్యమునకు మనల్ని మనం అప్పగించుకుందాం గాక. ఎంత చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత లోతుగా కాకపోయినా ఆమేన్. చక్కని మాట. నాకు ఈ ప్రారంభమే నాకు బాగా నచ్చింది. నీ ఆలోచనలు పాడు చేసి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని, నీ భవిష్యత్ జీవితాన్ని నాశనం చేయాలని వాడు ఆలోచనలు తీసుకొని వస్తుంటుండగా, అది మనుషుల ద్వారా కావచ్చు, ఇతరుల ద్వారా కావచ్చు, వాడే డైరెక్ట్గా రావచ్చు, ఎట్లయినా కానివ్వండి. ఈ 3 భాగాలు కూడా యేసుప్రభు దగ్గర మీకు చూపిస్తాను నేను. హల్లెలూయా. యేసుప్రభు వాటిని గర్దించి ఆ స్థానములో దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని తన ఆలోచనలో నింపుకున్న ఆ గొప్ప నాయకుడు మన ముందు తన అడుగు జాడలను ఉంచి వెళ్ళాడు. ఆయన అర్థమైంది అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. రండి, ఇప్పుడు ఆలోచన చెబుతున్నవాడు ఎవడు? అపవాది. ఏమని అంటున్నాడు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. ఇవన్నీ నా చేత కలిగినవే కదా, నేను తయారు చేసినవే కదా, నా నోటి మాట చేత నిర్మింపబడినవి కదా. అపవాది, నేను మిక్కిలి ఆకలి కొనగా, నా కడుపులో ఆకలి వేస్తుంటుండగా, నా కష్టాన్ని, నా బాధని, ఇబ్బందిని ఎరిగిన వాడువై ఎవరో లేని అరణ్యములో నాకు సహాయం చేయడానికి వచ్చి మంచి సలహా ఇచ్చావు. నిజమే కదా, ఆహారం ఉంటే బాగుంది అనుకుంటున్నాను, కానీ ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినొచ్చు కదా. ఏం ఐడియా చెప్పావురా? పోతే పోయిందిరా. సోర్లే, నీ జీవితంలో నువ్వు చేసిన మంచి పని ఏదైనా, బెస్ట్ పని ఏదైనా ఉందంటే అది ఇదేరా సాతానా అని వాడి మాటకి లొంగి ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకున్నాడా? అలా చేసుకొని ఉంటే తండ్రి ఆలోచన చొప్పున కాకుండా అపవాది ఆలోచన చొప్పున ఆయన నడిపింపబడిన వాడు అయ్యి మనకి సరి అయిన మాదిరి అయిన రక్షకుడిగా కానీ, నాయకుడిగా కానీ ఆయన ఉండలేకపోయేవాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన అన్ని విషయములలో శోధింపబడి ఏ పాపమును ఆయన చేయలేదు. వాట్ అ బ్యూటిఫుల్ లెసన్.
ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేను వాక్యం చెప్పడం మాత్రం కదా, వాక్యాన్ని నేను చాలా వింటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ లెసన్ అనిపిస్తుంది నాకు అది. మీరు ఎంతమందికి ఎక్కుతుంది ఈ వాతావరణం కానీ, మీకున్న పరిస్థితులు, మీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులు, రాత్రి నిద్ర లేకపోవడం, ఈ మధ్యలో పిల్లల యొక్క అల్లరి, వీటి వల్ల ఎంతమందికి ఎక్కుతుందో లేదో నాకు తెలియదు. కానీ హల్లెలూయా, నాకు మాత్రం ఒక బ్యూటిఫుల్ లెసన్ని దేవుడు మన ముందు ఉంచాడు. ఆమేన్. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆలోచన చెప్పాలి అనుకున్న అపవాది నీ దగ్గరికి రాలేడా? అని చెప్పి తగలడితే నేను ఆనందించి తగలడతా. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి రాళ్ళు రొట్టెలుగా చేసుకోమని చెప్పగలిగినటువంటి వాడు నీ దగ్గర రాలేడా? రాలేవురా, నా దగ్గరికి రాలేవురా, నన్ను నేను చేయలేవురా అంటే సినిమా డైలీ లేచిద్ది కానీ ఇది కానీ వస్తాడాడు వచ్చి రకరకమైన ఆలోచనలు కలిగిస్తాడు. నేను ఒక మాట చెప్పనా, కొన్ని ఆలోచనలు ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాపం చేయమన్నాడా? మీ నోట్లో తేను పోయి అటసోతాను ఎవర్రా, మాట్లాడాలి. ఏమన్నాడు? పాపం చేయమన్నాడా? ఒక అందమైన స్త్రీని తీసుకొచ్చి వ్యభిచరించమన్నాడా? డబ్బు తీసుకొచ్చి ఇచ్చాడా? స్టార్టింగ్ ఫస్ట్ పాయింట్లో హల్లెలూయా. అరే వాడు ఇచ్చిన సలహా మంచిదే కదా? భౌతికంగా చూడండి మంచిది. ఏంటా మంచి సలహా? ఈ వాజ్ సో హంగ్రీ, జీసస్ వాజ్ సో హంగ్రీ. యేసుప్రభు చాలా ఆకలితో ఉన్నాడు. హల్లెలూయా. పోనీ చిత్రం ఏంటో తెలుసా? అపవాదే ఏదో ఒక రొట్టెని తయారు చేసి యేసుప్రభు తీసుకొస్తే ఒరే పాపిష్టోడా, దీనికి చేతబడి చేసి నువ్వేం చేసి నన్ను వశపరుచుకుందాం అనుకున్నాను అనడానికి డైలాగ్ లేదు అక్కడ. అర్థం కాలేదా? పోనీ మళ్ళీ చెప్పనా? అపవాదే అప్పమ్మ తయారు చేసి చపాతీ తయారు చేసి యేసుప్రభు దగ్గర పట్టుకొస్తే ఒరే పాపిష్టోడా, నీ చేతులతో చేసింది తింటే నాకేం చేపలు తగులుతుంది అని యేసుప్రభు డైలాగ్ ఇవ్వడానికి. నువ్వు తయారు చేసి నీ రాళ్ళు నీయేగా, వాటిని రొట్టెలుగా చేసుకొని తిందాయినా పెద్ద ప్రాబ్లం ఏముంది, నష్టం ఏముంది? హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? కొన్నిసార్లు అపవాది తీసుకొచ్చే ఆలోచనలు ఆత్మ సంబంధమైన ఆలోచనలుగాను, మంచి ఆలోచనలుగాను, సమయోచితమైనటువంటి చక్కని ఆలోచనగాను పరిస్థితి. అది సమయోచితమైన ఆలోచన. ఎందుకంటే జీసస్ వాజ్ హంగ్రీ. యేసుప్రభు చాలా ఆకలితో ఉన్నారు. ఆ టైంలో వాడు ఏమి పాపం చేయమనలేదు, రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినమన్నాడు. ఇది చాలా సమయోచితమైన మంచి ఆలోచన. యేసుప్రభు యొక్క అవసరతను, ఆకలిని తీర్చగలిగే ఆలోచన కదా అది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. కానీ యేసుప్రభు సాతాను యొక్క ఆలోచనను పక్కకు తీసి తన ఆలోచనల్లో దేవుని మాటను, దేవుని చిత్తాన్ని స్థిరపరచుకున్నాడు. ఆయన ఎక్కట్లేదు తల్లి, ఎక్కుతుందా? మరి ఫ్రీగా లేవు. ఒకసారి భలే వింటావు వాక్యాన్ని నువ్వు. ఆమేన్. మనకా పెట్ట కథలు చెప్పి ఒక కథ చెప్పి ఆ కథలోంచి ఒక భావాన్ని చెప్పి హల్లెలూయా, దానికి అద్భుతమైన సందేశముగా ఈ సందేశం నీ జీవితాన్ని మార్చేసి, సందేశం ఇవ్వకపోతే నీ జీవితం వేస్ట్, ఇలాంటి మనకు చేతగాని పనులు ఇవన్నీ నేర్చురత్వం చేయం. హల్లెలూయా, హల్లెలూయా. అట్లయితే ప్రపంచం ఎప్పుడో మారిపోవాలి కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నా ప్రభువుని అనగా మన ప్రభువుని మీ ముందు నేను మాదిరిగా పెడుతున్నాను. అపవాది వచ్చాడు, ఆలోచన చెప్పాడు, ఆ ఆలోచన తీసుకోలేదు. కానీ దేవుని వాక్యాన్నే తన ఆలోచనలో ఆయన నింపేసుకున్నాడు. ఆయనకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండో సందర్భాన్ని చెప్పన. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదామని యేసుతో చెప్పారు. ఎక్కడ జరిగింది ఇది? రూపాంతర కొండ మీద యేసు ప్రభు పేతురు యవనాంకలు తీసుకొని వెళ్ళినప్పుడు వారి కన్నులు ఎదుట యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు, హల్లెలూయా, తెలిసిందే కాబట్టి వేగంగా చెప్తాను, టైం అయిపోతుంది. రూపాంతరం చెందినప్పుడు అక్కడ పేతురు వేస్తున్న డైలాగ్, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడే ఉండుట మంచిది. ఓ పని చేద్దాం, ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కడదాం. అచ్చయ్యం గారు ఏమైందమ్మా మీకు? మీరు నిద్రపోవట్లేదని చెప్పొద్దు నాకు, నేను అమాయకుడిగా. హల్లెలూయా.
3 పర్ణశాలలు కట్టి హల్లెలూయా 3 పర్ణశాలలు మనం ఉందాం. మనం ఎక్కడ ఉండుట మంచిది. యేసు ప్రభు రూపాంతర కొండ మీద, ఒకసారి నా వైపు చూడండి అమ్మ, ఒకసారి నా వైపు చూడండి. అక్కడ యేసు ప్రభుకి ఏం కలిగిందంటే ఆయన ఏంటో కనపరచబడ్డాడు, మహిమపరచబడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇతడు నా ప్రియకుమారుడు, అతను చెప్పింది చెయ్యండి అని ఒక అద్భుతమైనటువంటి స్వరం అక్కడ వినబడింది. మనిషిగా వారి ముందు కనబడే యేసు ప్రభు ఆయన రూపాంతరము చెందినప్పుడు హల్లెలూయా ఆయన మహిమతో ప్రకాశింపజేశాడు. అక్కడ ఆయనకు గౌరవం దక్కింది, ఘనత దక్కింది, మహిమ దక్కింది. కాబట్టి ఎప్పుడైతే పేతురు ఇక్కడ పర్ణశాల కట్టి ఉన్నదామంటే, పేతురు నువ్వు చాలా మంచివాడివిరా, ఎంత చక్కని ఆలోచన చెప్పితివిరా. అవును, ఏలియాకు 1, మోషేకు 1, నాకు 1, 3 పర్ణశాలలు కట్టి, మీకు అర్థం కాదు, నేనేం చేయలేను, 3 పర్ణశాలలు కట్టి ఈ కొండ మీద మనం ఇక్కడే ఉండిపోదామని చెప్పి ఆలోచన బాగుంది అని యేసు ప్రభు అనలేదు. ఎందుకో తెలుసా? ఆ ఘనతలో, ఆ మహిమలో, ఆ యొక్క రూపాంతరంలో ఉండిపోవడానికి ఆయన రాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కలువరి శిలువ మీద దిగంబరిగా మనందరి పాప విమోచన క్రైదనము కొరకు ఆయన శిలువలో వేలాడబడ్డానికి వచ్చి పాతాళంలోనికి వెళ్ళి మరణాన్ని జయించి తిరిగి లేచి పునరుత్థానుడై లేచి ఆయనతో పాటు మనందరినీ లేపుటకు ఆయన ప్రథమ ఫలముగా మరణాన్ని జయించి తిరిగి లేవాలన్నటువంటి దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని ఆయన ఎరిగిన వాడై పేతురు యొక్క ఆలోచనను ఆయన నిరాకరించాడు. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. 3వ సందర్భాన్ని జ్ఞాపకం, మీరు అట్లా వినండి అంతే. ఇప్పుడు ఇంతకు ముందు నేను చెప్పిన మాట ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. మీరు వినండి జస్ట్ అంతే, తర్వాత మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో ఆలోచన చెప్తున్నాను. హల్లెలూయా. ప్లీజ్ అమ్మా, కొంతమంది ఎంత ఆసక్తిగా ఉంటుంటే కొంతమంది నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇంత మంచి వాక్యాన్ని కూడా. యేసు ప్రభు తన శిలువ మరణం గురించి, తను అనుభవించబోయే మరణం గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో పేతురు ఆయన చేయి పట్టుకొని, ఎవరు చేయి పట్టుకొని? యేసు ప్రభు చేయి పట్టుకొని, అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడూనూ కలుగదని ఆయనను గద్దింపసాగిన. అబ్బా, శిలువ మరణం గురించి పేతురు యేసు ప్రభుతో ఏమంటాడంటే ఆయన చేయి పట్టుకొని, ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు మనం అనుకోండి, గద్దించాలంటే ఏమంటాం? యేసు నామములో అది యేసు నామములో రా, లేకపోతే యేసు నామములో హల్లెలూయా ఇట్లా కలుగును గాక అంటాం. కానీ అప్పుడు యేసు నామములో అనడానికి ఆడు పట్టుకుంది యేసు ప్రభునే. ఎవరినే? పేతురు పట్టుకుంది యేసు ప్రభునే. కాబట్టి ఇక ఏమని గర్దించాలి తెలియక గట్టిగా గర్దిస్తున్నాడు. ఏమనంటే, ప్రభువా అది నీకు దూరమగును గాక. హల్లెలూయా. అక్కడితో ఆగలేదు. అది ప్రభువా ఆయన చేపట్టుకొని, అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నడూ కలుగదని ఆయనను గద్దెంపు. అంటే నేను అనుకుంటాను అప్పటికప్పుడు పేతురు ప్రవక్త అయిపోయాడు. అక్కడ చెప్పనా, దొంగ ప్రవక్త అయ్యాడు. ఆయన చేయబట్టుకొని, ప్రభువా అది నీకన్నటికి దూరమగును గాక, నీవు చెబుతున్న శిలువ భయంకరమైన మరణము అది నీకు కలుగుదు అని నేను నీకు తెలియజేస్తున్నాను. ఒరే పేతురు, వీళ్ళందరిలో నేను ఇంత బాధ చెప్తుంటే ఒక్కడైనా నా దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా ఇది నీకు దూరమగును గాక, అంత కష్టం నీవెందుకు పడాలని ఎంతమంది ఉండగా ఎవడూ పలకలేదురా. పేతురా నేనంటే నీకు ఎంత ప్రేమరా, ఆ శిలువ మరణం, ఆ భయంకరమైన మరణం నాకు దూరమగును గాక అని నీవు కోరుతున్నావు. నువ్వు నన్ను గర్దిస్తున్నావు. నువ్వు నన్ను గర్దించినప్పటికీ కూడా నీ గర్దింపు మంచిదిరా పేతురు. ఇంతమందికి లేని ప్రేమ, ఇంతమందికి లేని కనికరం నా మీద నీకు కలిగినందుకు నేను ఎంతో ధన్యుడు. నా పేతురు, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ రా, నా దిల్కా దడకన్ రా అన్నాడా? మాట్లాడలేదు మీరు. యేసుప్రభు ఏమన్నాడు తెలిస్తే మతిపోద్ది మీకు. చెప్పనా యేసుప్రభు ఏమన్నాడు? అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు అన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడలేదు, మళ్ళీ చెప్పట్లేదు. ఎస్తేరమ్మ గారు సలహా చెప్పింది, చెప్పారు, అయిపోయిందా? సరే, తెలియలేదు నాకు. సలహా చెప్పింది ఎవరు? మర్యాద కూడా చెప్తున్నాను నేను. సలహా చెబుతుంది ఎవరు? పేతురు. ఏమని సలహా చెప్పండి? అది అద్భుతమైన సలహా కదండి కన్నయ్య గారు. ఏమని సలహా అంటే, అది నీకెన్నడూ దూరమగును గాక, నీవు చెబుతున్న శిలువ మరణము నీకు కలుగదని నేను ఖండితముగా నీకు ఆజ్ఞాపించుచున్నాను అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏమనాలి? ఎంత మంచోడురా పేతురు.
ఒక్కడైనా నోరిప్పారా? నేను ఇన్ని బాధలు పడుతున్నాను, ఎంత కష్టపడుతున్నాను, నేను తిరిగితే ఒక్కడైనా నోరిప్పాడురా? ఇప్పుడు నేను ఉన్నానండి, సేవలో ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని నిందలు వస్తున్నాయి, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, చాలా నలిగిపోతూ, ఇవన్నీ నిజమే, చాలా నలిగిపోతూ ముందుకు సాగిపోతున్నాను నేను చెప్పాను అనుకోండి. హల్లెలూయా. మీరు ఎవరైనా నిలబడి ఆ కష్టాలు, ఆ కన్నీళ్ళు, ఆ బాధ, ఆ దుఃఖము దైవజనుడా నీకు దూరమగునుగాక అని మీరు కన్నీళ్ళతో అన్నారు అనుకోండి, వెంటనే మిమ్మల్ని సాతానా అన్నాను అనుకోండి, ఎట్లా ఉంటుంది? మాట్లాడలేదే మీరా? సాతానా అంటే ఎలాగుంటుంది? నేనేదో మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని ఉంటే నా మానాన్ని నేను నోరు మూసుకొని ఉండక తగుదిరామా లేచి నిలబడి ఆయన కష్టం చెప్తుంటే బాధ తట్టుకోలేక గుండు బరువు ఎక్కిపోయి దైవజనుడా నీకు అట్టి కష్టం దూరమగును కాక అని నేనేదో ప్రేమగా పలికితే నన్ను సాతాను అంటాడు. ఈ పాస్టర్ మళ్ళీ చర్చిలు అడిగితే చొప్పెట్టి కొట్టిన పారిపోవు. జరిగిన స్టోరీ ఇక్కడ. హల్లెలూయా. అది నీకు ఎన్నటన్నటికి దూరమగును కాక నీ పేతురు అంటుంటే, నా మీద ఎంత జాలి పడితావా పేతురా, మీరు ఆ దిల్క దడకనరా అని పొగడాల్సింది పోయింది. సాతానా నా వెనకకు వెళ్ళు, నీవు నాకు అభ్యంత కారణముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకొనుచున్నావని పేతురుతో చెప్పాను. హల్లెలూయా. నాకు అర్థమైంది ఏంటి తెలుసా? ఒకేసారి ఇద్దరిని గర్దించాడు ఇక్కడ. నాకు అర్థమైంది, మీరు నన్ను అబద్ధ బోధలకు చూడకండి, కానీ నాకు అర్థమైందంటే ఒకేసారి ఇద్దరిని గర్దించాడు. మొదటి గర్దింపు ఎవరిదంటే సాతాన్ది, రెండవ గర్దింపు ఎవరికంటే అపవాదికి. మొదటి గర్దింపు చూసావా, దొరికేసిందా? మొదటి గర్దింపు ఎవరికంటే హల్లెలూయా సాతాన్కి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరితో పోల్చుకొని నేను సరిపోను, కానీ నేను ఒక్కడేమో మీరు బైబిల్ చూడొద్దు నా వైపు చూస్తామేనండి, కాలం తర్వాత ఇందురు కానీ నేను ఒక్కడే అంటానేమో అనుకున్నాను. ఈ మధ్యకాలంలో 2-3 మెసేజ్లు జపనీస్ శాస్త్రి అన్న విన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. పర్లేదు, ఆయన బాపతలోనే మనం ఉందామని చాలా సంతోషం కలిగింది. ఆయన ఎలాగ వాక్యం చూద్దంటే, అక్క అంత పెద్ద కష్టం వద్దు వాక్యాన్ని, నేను తర్వాత చూద్దు కానీ మీకు తెలియని వాక్యాల్లో తర్వాత మీకోసమే కదా, మీకు విసులుబాటుగా ఉండేటట్లుగా కదా దీన్ని రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తుంది అని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి మీరు శ్రద్ధగా వినండి. ప్రైజ్ లార్డ్. మొదటి గర్దింపు ఎవరికంటే అపవాదికి, సాతానికి. సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. అక్కడ పురుష పడిపోయింది. ఆ తర్వాత పేతురు వైపే చూసి యేసుప్రభు అంటున్న మాట ఏంటంటే, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు. అంటే నీవు మనుషుల సంగతులను ఆలోచించుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు ఆలోచించట్లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను మనుషుల సంగతులను ఆలోచించట్లేదు, నేను దేవుని సంగతులను నేను ఆలోచిస్తున్నాను పేతురు అని ఆయన చెప్పిన యేసయ్య మనకి గొప్ప మాదిరి. చప్పలు కొట్టి దేవుని అనుమతింపడతాం. చప్పలు కొట్టి దేవుని అనుమతింపడతాం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎంతమంది దీవించబడుతున్నారు నాకు తెలియదు. ఆమేన్. అప్పటికప్పుడు దేవుడిచ్చిన వాక్యాన్ని రాసి ఇక్కడికి వచ్చాక కూడా ఈ వాక్యంలో కొంత రాసుకున్నాను, కొన్ని మాటలు రాసుకున్నాను. దేవుడు ఆలోచనిస్తూ ఉంటే నేనేదో పెద్ద ప్రసంగికుడు నేను చెప్పట్లేదు కానీ ఆమేన్. మొదటిసారిగా అపవాది వచ్చాడు, యేసు ప్రభు గర్దించి వాక్యాన్ని ప్లేస్ చేశాడు. రెండవసారి పేతురులోంచి రెండోసారి పేతురే మాట్లాడుతున్నాడు. పేతురు ఆలోచనను కూడా యేసు ప్రభు అంగీకరించలేదు, ఎందుకంటే తన పట్ల దేవుని ఉద్దేశం తెలుసు. అదే సార్, అమ్మకి వినబడలేదు నా పిలుపు, నేను నిన్ను పిలిచింది కూడా నీకు వినబడలేదు. నా వైపు చూడండి. మూడవ సంగతి ఏంటంటే, హల్లెలూయా, మొదట ఎవరు వచ్చారు? ఎందుకు మీరు మాట్లాడట్లేదు? అర్థం కాకపోవట్లేదా మీకు నా బాధ? మొదటగా వచ్చింది ఎవరు? ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకోమంది ఎవరు? మరి చెప్పొచ్చు కదా, అడుగుతున్నాను కదా, మర్యాద కదా, గౌరవం కదా. మీరు మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుందని చిన్న బాధ నాకు అర్థం చేసుకోవడానికి. హల్లెలూయా. మొదట వచ్చింది ఎవరు? అపవాది, సాతాను. రెండోసారి ఆలోచన చెప్తుంది ఎవరు? పేతురు. మూడోసారి ఆలోచన చెప్తుంది ఎవరు? సాతానే. కానీ డైరెక్ట్గా రాలేదు. ఎవరిలోంచి వస్తున్నాడు ఇప్పుడు? మాట్లాడండి. ఎవరిలోంచి వస్తున్నాడు? ఎందుకు అన్నిసార్లు అడిగారు పాస్టర్ గారు? కొన్నిసార్లు నీ పక్కన ఉన్నోడి దగ్గర నుంచి వస్తాడు. అది సంగతి మ్యాటర్. హల్లెలూయా.
ఏమనుకోవద్దు. అది మీ పక్కనంటే ఇప్పుడు పక్కన ఉన్నారు కాదులే. హల్లెలూయా. అది మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, ఇంకెవరు కావచ్చు. ఆ ఆలోచన నీకు దేవోక్తి వలె తోచును. అర్థమైందా లేదు? ఎలా తోచును? ఇది సాతాను తీసుకొస్తున్నాడు నాలో నెమ్మదిని పాడు చేయడానికి, సమాధానం పాడు చేయడానికి, సహవాసాన్ని పాడు చేయడానికి, ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, తప్పుడు ఆలోచన నాలో పుట్టించి నాలో లైనపోనే మనస్పద్ధతుల్ని కలుగు చేసి నా సమాధానాన్ని పాడు చేయడానికి ఇది అపవాది దగ్గర నుంచి వస్తుంది అని గర్దించగా, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పారు, మా తమ్ముడు చెప్పారు, నా బ్రదర్ చెప్పారు, నా పక్కన దిల్క దడకని చెప్పాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఆ దిల్క దడకంతోనే యేసుప్రభు అన్న మాట ఏంటో తెలుసా? సాతానా, నా వెనకకు పో, నీవు నాకు అభ్యంత కారణముగా ఉన్నావు. మనుషుల సంగతులను నీవు తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను నీవు తలంచట్లే. వాట్ ఎ లెసన్, వాట్ ఎ లెసన్. ఎవరి ఆలోచనలతో ముందుకెళ్తున్నావు? మళ్ళా ప్రశ్న వెనకెళ్తున్నాను. నీ కుల పెద్దలా, నీ గ్రామ పెద్దలా, అపవాది సంబంధులా? హల్లెలూయా. నిన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పేరు చెప్పను నేను, కానీ వాళ్ళ ఇంట్లో విగ్రహాలు చూసి నా హృదయం చాలా వేదన పడింది. కన్నీళ్ళతో దేవుని వేడుకున్నాను. ఇంటికి వెళ్తూ దారంతా కూడా ఏడ్చుకున్నాను. దేవా, ఈ ఇంట్లో విగ్రహాలు ఎందుకున్నాయి? ఎవరి ఆలోచన చొప్పున ఉన్నాయి, ఎవరి ఉద్దేశం చొప్పున ఇంట్లో విగ్రహాలు ఉన్నాయి. ఒకవైపు ఏమో గోడ మీద ప్రింట్ అయ్యబడింది కనబడుతుంది, ఇంకోవైపు మూలన విగ్రహాలు, ఇంకోవైపు ద్వారానికి విగ్రహాలు, ఇంకోవైపు గేటుకి పనికిమాలినవన్నీ వేలాడుతున్నాయి. నన్ను క్షమించండి అమ్మా, మీ మనసు గాయపడితే. నా మీద కోపం వచ్చినా పర్లేదు, కానీ ఉండలేకపోయాను అక్కడ, కూర్చోలేకపోయాను అక్కడ. దేవా కనికరించు ప్రభు అని కన్నీళ్లతో వేడుకున్నాను. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా దేవుణ్ణి నమ్ముకొని నువ్వు? నీ ఇంట్లో విగ్రహాలకి ఎవరి మాట చొప్పున, ఎవరి ఆలోచన చొప్పున అనుమతించావు? నేను అంటాను, కుల పెద్దలు కాదు, గ్రామ పెద్దలు కాదు, మనుషులు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, అత్తమామలు కాదు, ఆడపడుచులు కాదు, ఆఖరికి తల్లిదండ్రులు కాదు, నాకు ఆలోచన కర్తవైన యెహోవా సన్నుతించబడునుగా. కానీ ఆయనే నీ ఆలోచన కర్తగా ఉండాలి. ఆయన ఆలోచనే నీ జీవితంలో ఉండాలి. ఆయన ఆలోచనే మీ ఇంటిలో ఉండునుగాక. ఆయన ఆలోచన మీ ఒంటిలో ఉండునుగాక. ఆయన ఆలోచన నీ జీవితంలో ఉండునుగాక. ఆయన ఆలోచన నీ మనస్సులో ఉండునుగాక. ఆయన ఆలోచన నీ తలంపులలో ఉండును గాక. ఆయన ఆలోచన నీ ఊహలలో ఉండును గాక. ఆయన ఆలోచన నీ జ్ఞాపకాలలో ఉండును గాక. గుండె బరువెక్కింది నాకు. దేవునితో నేనేమన్నానంటే, దేవా, నేను వీరిని సరిగా నడిపించలేకపోయానేమో, వీరికి సరిగా వాక్యం చెప్పలేకపోయానేమో, వీరిని ఆత్మీయంగా నడిపించడంలో నేను ఫెయిల్ అయిపోయానేమో, అందుకే ఇంట్లో విగ్రహాలు ఉన్నాయేమో అని ఏడ్చాను నేను. ఎవరు నన్ను నిందమోపడం నాకెందుకు? నన్ను నేనే నిందించుకుంటే నాకు క్షేమం కదా. కానీ నీ జీవితంలో నిర్ణయాలు, నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో ఎవరో నిర్ణయాలు, ఇంకెవరో నిర్ణయాలు, వారు నీకేదో మాట సహాయం చేశారని, డబ్బు సహాయం చేశారని, వడ్డీకి అప్పిచ్చారని, లేకపోతే ఇంకేదో ఉపయోగపడ్డారని, ఇంకేదో పెద్దలని, వారని, వీరని ఎవరి మాటలో వింటే కనుక నీ జీవితం నాశనం అయిపోద్ది. వాక్యంలో చూపిస్తాను నేను, వాక్యంలో చూపిస్తాను నేను మీకు రిఫరెన్స్తో సహా. దేవుని చేత అభిషేకించబడిన దైవజనుని ఆలోచన తప్ప, దేవుని ఆలోచన తప్ప, ఇక దైవజనుని ఆలోచన కంటే కూడా మితముగా దేవుని ఆలోచన తప్ప ఏ ఒక్క నరుని యొక్క ఆలోచన నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. కూర్చో, ఏరా అంతసేపు నడ్డం? హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, అలాగ విగ్రహాలు పెట్టుకునే ఉద్దేశం ఆ సహోదరికి లేదేమో, కానీ ఎవరో ఆలోచన, ఎవరో మాట, ఎవరో నిర్ణయం.
అమ్మా చచ్చిపోయిన రోజు మంచిది కాదు, శాంతి చేయించి చూడు. దైవజనుగా చెప్తున్నాను, యెహోవాని విడిచి వేరే ఒకరిని ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయన్న దేవుని వాక్యం అప్లై అయిపోతుంది నీ లైఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తాను, నీవు చేసే వ్యర్థమైన పనులు, అన్ని ఆచారాలు నీకు నెమ్మదిని, నీకు విశ్రాంతిని నీకు అనుగ్రహించలేవు. కానీ దేవుని సన్నిధి మాత్రమే, దేవుని వాక్యము మాత్రమే, ఆయన రక్తము మాత్రమే, ఆయన వాక్యం మాత్రమే నీ ఇంటిలో సమాధానం చేయ. అమ్మ శాంతి పూజ చేయించు, వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళ ఇష్టం. నీకేమవసరం శాంతి పూజతో? ఏ పనికి వాళ్ళ ఆలోచన నీ కుటుంబాన్ని పాడు చేస్తుంది? ఏ పాపిష్టి ఆలోచనలకు, నీ చెవులకు, నీ హృదయానికి, నీ ఆలోచనలో అవకాశం ఇస్తున్నావు నువ్వు? ఏ రూపాన వస్తున్నాడు అపవాది? ఎవరి రూపాన వస్తున్నాడు? ఎవరి స్వరమును ఆధారం చేసుకుని వస్తున్నాడు? బంధువుల, రక్త సంబంధుల, గ్రామ పెద్దలు, ఇంకొకడ ఎవరి మాటను ఆధారం చేసుకొని వస్తున్నాడు? ఎవరి ఆలోచన కానీ ఇంట చేరి దైవజనుడి మీద, సంఘము మీద నీకు ఆయాసాన్ని కలిగిస్తున్నటువంటి ఆ భ్రష్టుడి గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అతడు మెడకు తిరగటి రాయి కట్టుకొని లోతైన సముద్రంలో పడవేయబడుట మేలు అని చెప్తుంది వాక్యం. దేవుని సన్నిధి నన్ను తాకుతుండగా దైవజనుడిగా గళమెత్తి గట్టిగా అరుస్తున్నాను నేను. ఎవడో నీ ఆలోచన చెరుపుతున్నాడు. నీలో ఉన్న నెమ్మదిని, నీలో ఉన్న సమాధానాన్ని, ఇతరులతో నీకున్న స్నేహభావాన్ని చెరిపి ఆ పాపిస్తుడు ఎవడో. బైబిల్ చెప్తుంది, అట్టివానికి ఇది వరకే తీర్పు తీర్చబడింది. హల్లెలూయా. నీ మట్టుకైతే, నా మట్టుకైతే మనకు ఆలోచనకర్త ఎవరంటే మన దేవుడు. మనం కూడా ఈ మాట చెప్పగలగాలి, నా ఆలోచనకర్తవైన యెహోవా నీవు సన్నుతించబడునుగాక, నీవు సన్నుతించబడునుగాక. నాకు ఆ ఆలోచన నువ్వు ఎలా పుట్టిస్తున్నావంటే, రాత్రి గడియలలో నా అంతరింద్రము వలన నీవు నాకు బోధిస్తున్నావు అన్నట్టుగా అర్థమవుతుంది. నాకు ఆలోచనకర్తవైన దేవా, రాత్రి సమయమందు నా అంతరింద్రములో నుండి నీవు నాకు బోధిస్తున్నావు అని చెప్తున్నాడు. హల్లెలూయా. మీలో కొంతమందికి కొన్ని అనుభవాలు ఉన్నాయి. ఇతరుల ఆలోచన తీసుకోవడం వల్ల సంఘముతో, సేవకునితో, భర్తతో, భార్యతో, ఆఖరికి దేవునితో నీకున్న సమాధానాన్ని కోల్పోయావు. ఎంతకంటే మళ్ళీ ఆ దైవజనుడు, మళ్ళీ ఆ సహోదరుడు నీకు ఎదురుపడి, నీ విషయంలో ఇలా అనుకున్నాను, నీ విషయంలో ఇలా ఆయాసపడ్డాను, నన్ను క్షమించని నీ చేతులు జోడించి నువ్వు కన్నీరు కార్చే వరకు నీలో నెమ్మది కలగలేదే? అలాగో కన్నీరు కార్చిన నిన్ను అభినందిస్తున్నాను నేను. ఎందుకో తెలుసా? మనుషుల మాటల చేత గాలికి కొట్టుకొని పోకుండా మరలా తిరిగి ఆయన కృపలోనికి, మరలా తిరిగి ఆయన వాక్యపు పరిధిలోనికి రావడానికి ఆయన నీ ఎడల చూపిన కృపను నీవు జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి దేవుణ్ణి అనుగ్రహించిన ఆ సమాధాన సత్య సంబంధంలోనికి నీవు వచ్చేవే, నిన్ను నేను అభినందిస్తున్నాను దైవజనుడిగా. నీ ఎడల ఆయన చూపిన కృపను అభినందిస్తున్నాను నేను. జాగ్రత్త సుమి, స్వప్న వినాలి, జాగ్రత్త సుమి. సంఘము మీద, దైవజనుని మీద, బంధువుల మీద, లేకపోతే నీకున్నటువంటి సహవాస సంబంధాలను పాడు చేయడానికి సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు. ఫస్ట్ టైం అపవాదే వచ్చాడు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గరికి. రెండోసారి పేతురు తన ఆలోచన చెప్తున్నాడు. అక్కడ పేతురే, సాతాను కాదు. మూడోది మాత్రం చూసారా, అపవాది పేతుర్ని వాడుకుంటున్నాడు. అందుకే అపవాది నా వెనుకకు వెళ్ళు, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావని ఆయన గర్దించాడు. హల్లెలూయా. గర్దించి పేతురుతో అంటున్నాడు, నీవు మనుషుల సంగతుల్నే ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు నువ్వు ఆలోచించట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఆలోచన చెప్పేవారు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలే.
నీ ఆలోచన చెప్పేవారు ఎవరు నీ కొరకు రక్తం కార్చలేదు. నీ ఆలోచన చెప్పేవారు ఎవరు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళలేరు. నీ ఆలోచన చెప్పేవారు ఎవరు నీ బిడ్డల జీవితం నాశనం అయిపోతే దాన్ని బాగు చేయలేరు. నీకు ఆలోచన చెప్పేవారు ఎవరు నీ మంచాన పడిపోతే నిన్ను బాగు చేయలేరు. నీకు ఆలోచన చెప్పేవారు ఈ రోజు ఉన్నారు. ఈ మాట వినండి, ఈ రోజు ఉన్నారు, రేపు వాళ్ళు సస్తే. వినబడిందా వెనక? నీకు ఆలోచన చెప్పేవారు ఈరోజు ఉన్నారు, అందుకని వాళ్ళ ఆలోచన తీసుకుంటున్నావు. అరే మన కుటుంబం పెద్దండి, నా పెద్దండి, మీ పెద్ద, రేపు ఆ పెద్ద చచ్చిపోతే ప్రభువా ఇప్పుడు నువ్వు తప్ప నాకు దిక్కులేదు హే అవతల కంటే. హల్లెలూయా. యెహోవాని కాదని అస్తమానం ఐగుప్తిని కోరుకున్నారు. వారు కోరుకున్న ఐగుప్తి మరణాన్ని వారి మీదకి రప్పించాడు. ఎస్తేరమ్మ రాత్రి అంతా నువ్వు మెలుకున్నాము, ఒకవేళ నిరీక్షణ రావుతున్నావు తెలియదు. ఇక్కడ నీ కురుగుబాటు చూడలేకపోతున్నాను నేను. మెలుకుగా ఉండాలి, కాసేపు ఓపిక పట్టు, ఒక అరగంట ఉంటే వెళ్ళిపోదు కానీ ఇంటికి. హల్లెలూయా, 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 ఆమేన్. రేపు చచ్చిపోతే ఆలోచనకర్త, నువ్వు అనుకున్న దిక్కు, నువ్వు అనుకున్న పెద్ద, నువ్వు అనుకున్న తన ఆలోచన చెప్పను. అమ్మ ఇక్కడ ఇది పెట్టు, అక్కడ అది పెట్టు. బాబు నువ్వు చెప్పినట్టే అంటాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను. నువ్వే హల్లెలూయా. నువ్వేమంటావు అంటే దేవుడు తర్వాత నువ్వే బాబు అంటావు, కానీ నిజానికి వాస్తవానికి దేవుడు నీ దేవుడు కాదు, ఆ పర్సనే నీ దేవుడు. నువ్వు దేవుని వదిలేసి దేవుని ఆలోచన వదిలేసి ఛానల్ అయిపోయింది. దేవుని ఆలోచన తెలుసుకున్నట్టుకు ఆయన దగ్గర విచారణ చేసే ఆ భక్తి కానీ ఆ అలవాటు కానీ లేని బాపతి కదా మంది. అమ్మ కొత్తగా ఇల్లు కట్టుకున్నావు అని అలాగ అంటారు, కానీ దైవజనులు వాక్యం చెప్తారు, కానీ పూర్వం నుంచి వచ్చిన కట్టుబాట్లు మనం మానేస్తాం ఏంటి? ఆ ఇంట్లో ఆ మూల ఈ మూల ఆ గేది ఎరిగింది ఉంటుంది, ఆ గేది ఎరిగింది ఉంటుంది కదమ్మా. ఆ ఏరిగిని తీసుకొచ్చి ఆ మూల ఈ మూల పెట్టి అయ్యగారు వచ్చి పేదం చేసిన తర్వాత కానీ, లేకపోతే అయ్యగారు వచ్చి పేదం చేయకముందు కానీ పాలు పొంగిచ్చి, అమ్మ పాలు పొంగిచ్చి. మరి ఏంటో అనుకోక, నువ్వు తెలియదు అవన్నీ, మన పూర్వీకులు ఊరికినే పెట్టలేదు అవన్నీ గొప్ప సంగతులు అవన్నీ కూడా. అయ్యగారికి ఏడు తెలుసు, ఆయన ఏమో ముస్లిం కుటుంబం, ఆయనకేం తెలుస్తాయి ఇవన్నీ తప్ప. నువ్వు అయ్యేటిని పట్టించుకోక, కానీ అయ్యగారు వచ్చి లోపల కానీ, లేకపోతే అయ్యగారు వెళ్ళిపోయిన తర్వాత కానీ. చెప్పాను కదా, ఒక ఇంటికి మేము వెళ్తే ఓపెనింగ్కి మాకన్నా ముందు ఆవో గేదె వెళ్ళిపోయింది లోపలికి. పోనీ వెళ్ళిందేమి మంచిగా వెళ్ళి మంచిగా రాలేదు, అది దానికి మోషన్స్ కావాలి, అది మంచిగా వెళ్ళి మంచిగా రాలేదు, పిచికారి చేసి వచ్చేసింది అక్కడ లోపల. హల్లెలూయా. ఏంటమ్మా ఇది? మీ ఇంట్లోకి ఆవు ఎప్పుడు వచ్చాను, దాని పెంట ఎప్పుడు పోసాను? ఊరుకొని పాడుచుకొని పెంట అంటారండి, పేడ మొత్తానికి అది ఏచురత్నం. హల్లెలూయా. ఆ పెంట ఎప్పుడు పోసిందమ్మా? ఎంత దౌర్భాగ్యం తెలుసా? హల్లెలూయా. నేను తెగించి మాట్లాడాలంటే ఆ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలు ఏవి కూడా బాగోలేవు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? హల్లెలూయా. నేనైతే కోరుకుంటున్నాను, నా ఇంటికి, నా ఒంటికి, నా జీవితానికి దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్యకు ఆయనే ఆలోచనకర్తగా ఉండాలి. ఇంకా ఎవరి ఆలోచనలు కాదు, నా ఆలోచనలు అంతకంటే కాదు. దేవుని పరిచర్య ఇది, దేవుని సంఘం ఇది, దేవుని ఆలోచనలే ఉండాలి, దేవుని ఉద్దేశాలే ఉండాలి, దేవుని ప్రణాళికలే ఉండాలి. ఈ పరిచర్యకు ఆయనే ఆలోచనకర్త ఉండునుగాక. గట్టిగా మనసారా చేతులు పైకి ఆమెను చెప్తారయ్యా. ఈ పరిచర్యకు ఆయనే ఆలోచనకర్త ఉండునుగాక. ఏ మనుషుని కానీ, ఏ అపవాది సంబంధాలు కానీ, ఏ అపవాది ఆలోచనలు కానీ దైవజనుని జీవితంలో కలగకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆలోచన మాత్రమే ఈ పరిచర్యలో ప్రబలునుగాక, విస్తరించునుగాక, కార్యసాధకమగునుగాక. టైం చాలకపోతే వచ్చేవారు మిగతా చెప్తాను, కానీ అమ్మ అట్లా వద్దు. మంచి మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడు డైవర్ట్ అవ్వద్దు. రాజు ఎత్తుకున్నాడు, రాజు చూసుకుంటాడు, రాజు వింటూ ఈ మాటలు విను.
హల్లెలూయా. లేమ్మా వినబడిందని అని చెప్పింది, నా వైపు మాత్రమే చూడండి. మంచి వాక్యాన్ని డైవర్ట్ అవ్వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఏదో చెప్పారని నీ ఇంట్లో పనికి మాలిని చెప్పొద్దు. నువ్వు అలా చేస్తే నేను మాట చెప్తాను విను. నేను ఎప్పుడో చెప్పిన నువ్వు అలా చేస్తే ఆ ఆచారాలకి ఏ దేవతల్ని ఏ శక్తుల్ని ఆధారంగా ఉంటాయో ఆ శక్తులకు నువ్వు రెడ్ కార్పెట్ వేసి నీ ఇంట్లోకి పిలిచినట్టే. నీ కొడుకులు తాగుబోతులు అయిపోయినా, నీ కొడుకు నీ కోళ్ళకి లేకపోతే నీ కూతురికి నీ అల్లుడికి మధ్యలో గొడవలు వచ్చేసి నాన్న గంగాలు జరిగిపోతున్నా, హల్లెలూయా, ఆర్థిక ఇబ్బందితో నీ కుటుంబం పాడైపోతుంది. బయటికి నీ ఇల్లు అందంగా కనపడచ్చు, మంచి పెయింటింగ్ వేసి చెట్లు గిట్లు పెట్టి పెంచి మంచి లైటింగ్ పెట్టి అందంగా పెట్టచ్చు నువ్వు ఇల్లు. ఆ అందం లోపల ఉండదు, ఆ సంతోష సమాధానం లోపల ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. పర్లేదులే పాస్టర్ గారు చూడలేదు అనుకుంటున్నాను. నువ్వు భయపడాల్సింది పాస్టర్ గారికి కాదు, నువ్వు భయపడాల్సింది దేవునికి. ఎందుకంటే పాస్టర్ ఆ టైంలో ఉంటాడో ఉండకపోవచ్చు, ఒకవేళ పాస్టర్కే దేవుని భయం లేకపోవచ్చు. నువ్వు భయపడాల్సింది ఎవరికి? దేవునికి భయపడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఇల్లు ఒబేదేదేం ఇల్లులనే ఉంటుంది, నీ ఇల్లు కొర్నేలి ఇల్లు వలె ఉంటుంది, నీ ఇల్లు యెహోషువ ఇల్లు వలె ఉంటుంది. దేవుని మన మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ అందరూ చెప్తున్నాను, దైవజనులకి భయపడడం అనేది మంచిదే, కానీ అంతకంటే విశేషముగా దేవునికి. కొంతమందిరే మనుషులు కాదురా దేవునికి భయపడాలి, ఆయనకి ఎందుకు అలా భయపడిపోతావు? ఒరే దేవునికి భయపడే ప్రతి ఒక్కడు కూడా దైవజనునికి భయపడతాడు. ఈ సంగతి తెలుసుకోను ముందు. దేవునికి భయపడి ప్రతి ఒక్కరు దైవజనునికి భయపడతాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకో నువ్వు ముందు. నువ్వేదో కొత్త ప్రచారం చేస్తున్నావు అనుకోవద్దు, లేదా నువ్వు చెప్పేదే పెద్ద దేవునికి అనుకోవద్దు. అడ్డుగోలు మాట్లాడి. హల్లెలూయా, దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకవేళ ఈరోజు ఉపోద్ఘాతంతో అయిపోతే ఉపోద్ఘాతమే. వచ్చే వారం 5 ఏరియాస్ నేను మీకు వివరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. మనుషుల ఆలోచనలు భయంకరమే, నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. ఏంటండి నరులంటే? మనుషులు. మా పెద్దండి మనిషి, మా దొడ్డండి మనిషి, మా వదినండి మనిషి, మా అన్నయ్య మనిషి, పోనీ మా పాస్టర్ గారు మనిషి. నరుని ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఇలా అంటాడు, నేను ముగింపులోకి వస్తున్నాను. 106వ కీర్తన 43వ వచనం ఇలా అంటాడు. మీరు తెరవద్దు తల్లి, నేను చెప్పిన 106వ కీర్తన 43వ చరణం ఇలా ఉంది. అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను, అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచు వచ్చిరి, తమ దోషముల చేత హీన దశ నొందిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్ట కొనకపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇశ్రాయేల్ ప్రజలు ఎవరు ఆలోచన తీసుకోలేదు? మాట్లాడండి అమ్మా. ఎవరు ఆలోచన తీసుకోలేదు? కోరహు కుమారులు ఆలోచనలు. కోరహుతో దాదాపు 2500 మంది. వీళ్ళందరూ ఎందుకు చనిపోయారు? మాట్లాడలేదు. హల్లెలూయా. వారు ఎవరి ఆలోచన తీసుకున్నారంటే కోరహు యొక్క ఆలోచన తీసుకున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే వారు ఐగుప్తులో 10 అద్భుతాలు చూశారు, వారు కూడా ఎర్ర సముద్రాన్ని దాటారు, వారు పగల మేఘస్తంభం కింద నడిచారు, రాత్రి అగ్నిస్తంభం కింద నడిచారు, వారు బండలో నీళ్లు తాగారు, ఆకాశం నుంచి దేవుడు కురిపించిన మన్నాను తిన్నారు. వారికి హోరేబు అనుభవం ఉంది, వారికి సీనాయి అనుభవం ఉంది. కానీ వారు భూమి నెరవేడవగా, భూమి తన నోరు తెరవగా వారు అందులో పడి చనిపోయారు. అయితే గొప్ప సంగతి ఇక్కడ ఏంటి తెలుసా? కోరహుతో పాటు కొన్ని 100 మంది 1000 మంది కోరహుతో పాటు వెళ్ళిపోయి చచ్చిపోయారు, కానీ కోరహు కుమారులు మాత్రం వాళ్ళ నాన్నతో చేరలేదు, వాళ్ళు దేవుని ప్రజలతో చేరారు. ఎంత గొప్ప సంగతో ఇది!
ఎంత గొప్ప సంగతి ఇది. కోరాకు పడి చచ్చాడు, కోరాతో జట్టైన అందరూ కూడా చచ్చినారు, కానీ కోరా కుమారులు మాత్రము వీరితో చేరలేదు. వారు ఎవరితో చేరారంటే దేవునితోనూ దైవజనుడితోనూ చేరిన వారిగా వారు నిలవబడ్డారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, జాగ్రత్త. ఇశ్రాయేలు ప్రజలకు ఒక రాజు ఉన్నాడు, వాడి పేరు అహాబు. ఒకరోజు వాడు మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఏం కూర్చున్నాడు? మూతి ముడుచుకునే పరిచయం ఎవరిది? పోలే, మూతి ముడుచుకునే అలవాటు ఎవరిది? బలి చెప్పారు ఎవరో. సాధారణంగా మూతి ఆంధ్రప్రదేశ్ మ్యాప్లోగో తెలంగాణ మ్యాప్లో తిప్పేది ఎవరంటే మన అక్కలో మన చెల్లెళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. కానీ వీడు ఒక రాజ్యానికి రాజు అయ్యుండి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఆడి భార్య వచ్చింది, అది రాక్షసి, అది అందాల రాక్షసి, అది యెజబెల్. అది వచ్చి అంటుంది, ఏంటి నువ్వు మూతి ముడుచుకొని కూర్చున్నావు, మొహం అట్లా పెట్టుకున్నావేంటి, ఏమేం చెప్పు. నాకు నాబాలు యొక్క ద్రాక్ష తోట, నాకు అమ్మా థ్యాంక్ యూ, నాబోతు యొక్క ఆ ద్రాక్ష తోట నాకు నచ్చింది. హల్లెలూయా. ప్లీజ్ అమ్మా, నేను బతిలాటం తప్ప ఏం చేయలేను. నేను ఆ పాటివాడిని కూడా కాదు. నేను ఆ నాబోతు యొక్క ద్రాక్ష తోట నాకు నచ్చింది, నాకు కావాలి. వాడిని నేను అమ్మమ్మని అడిగాను, కానీ వాడు నాకు అమ్మని అన్నాడు. కానీ ఆ ద్రాక్ష తోట నాకు నచ్చింది. ఇశ్రాయేలుకి రాజుగా ఉన్న నువ్వు మూతి ముడుచుకొని మొహం ముడుచుకొని కూర్చున్నావిందయ్యా. హల్లెలూయా. నీకు ఆ ద్రాక్ష తోట కావాలి, అంతేనా? అంతేనా? రేపుడికి నీ దగ్గర ఉంటుంది, బా నీ దగ్గర ఉంటుంది. ఈ పాపిష్టురాలు యెజబెల్ ఏం చేసిందంటే, మరి యెజబెల్ ఎవరు పక్క అనుకుంటున్నారేమో, ఇశ్రాయేలుకు రాజైన అహాబు భార్య. ఈమెం చేసిందంటే, హల్లెలూయా, ఆ ఊరు వారికి తాకీదు రాయించి పంపించింది. ఇదిగో నాబోతు మీద అబద్ధ సాక్ష్యము పలకడానికి కొంతమంది వ్యక్తుల్ని మీరు నియమించి, అతడు రాజ్యం మీదను, రాజు మీదను, రాజ్య అధికారం మీదను వ్యతిరేకంగా మాట్లాడి ధిక్కరించారని సాక్ష్యం పలకండి, ఇలా చేయండి, ఇలా చేయండి అని. నాకు చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. హల్లెలూయా. సార్ బోరుగా ఉంది సార్ నా మాటలు? అయ్యా బోరుగా ఉన్నాయా? బోరుగా ఉంటే క్షమించమని అడగడం తప్ప ఏం చేయలేను నేను. పట్టిన కూడా పట్టించుకోవట్లా. హల్లెలూయా. అట్లా పంపించినప్పుడు ఆ ఊరోళ్ళు, నాబోతు ఏ ప్రాంతం ఉన్నాడు, ఆ ఊరోళ్ళట. అది నాకు ఆశ్చర్యం వేసింది. ఉపవాస దినాలు ప్రకటించారట. ఉపవాసం దేనికి ప్రకటిస్తామండి మనం? పాడైపోయిన పరిస్థితులని, దేశాన్ని, కుటుంబాన్ని బాగు చేయమని కదా, లేకపోతే ఏదైనా అవసరం ఉందంటే వర్షం కావాలి కురిపించమని కదా. కానీ వీళ్ళు ఉపవాస దినాలు ప్రకటించారంటే దేనికో తెలుసండి, నాబోతుని చంపేయడానికి. ఆ రోజు ప్రజలందరూ గ్యాదర్ అయిన తర్వాత రాజ్యం మీద, రాజ్యాధికారం మీద ధిక్కరించి మాట్లాడాడని కొంతమంది అబద్ధ సాక్షుల్ని ఈమె డబ్బులు ఇచ్చి తయారు చేయడం వల్ల, వారు అబద్ధ సాక్ష్యం పలకడం వల్ల, వారికున్న కట్టుబాట్ల ప్రకారము ఆ ఊరి వారందరూ కూడా నాబోతుని రాళ్ళతో కొట్టి చంపేశారు. హల్లెలూయా. నాబోతు చనిపోయాడన్న సంగతి తెలియగానే, నీకు ద్రాక్ష తోటనివ్వనని చెప్పిన వాడు సచ్చాడురా. వాడు చచ్చిపోయాడు, రాళ్ళతో కొట్టి చంపించేశాను. లే, నీవు పోయి ఆ ద్రాక్ష తోటను స్వాధీనపరుచుకో, నా ఆలోచన చొప్పున నీకు అవకాశం దొరికింది, ఎంజాయ్. ఇలా జరుగుతుండగానే ప్రవక్త వచ్చి అన్నాడు, ఏ నాబోతు రక్తాన్ని ఏ కుక్కలు నాకేయో అదే కుక్కలు నీ రక్తాన్ని నాకుతాయి. వెంటనే అహాబుకు కోపం వచ్చింది. ఎవరి మీద? ఎవరి మీద? దైవజనులకు ఏలియా మీద కోపం వచ్చింది. నా పగవాడా, నన్ను చంపడానికి ఉన్నారా అని దైవజనుని మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాడు. ఎవని ఆలోచన, హల్లెలూయా, వారి రక్తాన్ని కుక్కలు తాగడానికి కారణమైందంటే తన భార్యయగు యెజబెలు యొక్క ఆలోచన. అయితే ప్రమాదం ఒకటి చెప్పి ముగిస్తాను. నేటి సంఘాలలో కూడా యెజబెలు ఆత్మ పని చేస్తుంది అని ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్పకనే చెప్పాడు.
హల్లెలూయా. ఈరోజు నా బాధ ఏంటో తెలుసా? హల్లెలూయా. వర్తమాన ఇంట్రడక్షన్ చెప్పి వదిలేస్తున్నాను చూడు, అది నాకు బాధ వేస్తుంది. కానీ వచ్చే వారం మిస్ అవ్వకండి, ఈ 5 ఏరియాస్ నేను మీకు వివరిస్తాను. మొదటిది, నీకు నువ్వే ఆలోచనకర్తవైతే నీ లైఫ్ ఎలా ఉంటుంది. రెండోది, ఇతరులు నీకు ఆలోచనకర్తలైతే, ముఖ్యంగా వారి అపవాద సంబంధులైతే ఎలా ఉంటుంది. మూడవది, నీ ఇంటి వారు, నీ రక్త సంబంధులు, నువ్వు అనుకున్న పెద్దలు నీ ఆలోచనకర్తలైతే నీ ఇల్లు ఎలా ఉంటుంది. హల్లెలూయా. నాలుగవది, అపవాది నీకు ఆలోచనకర్తగా ఉంటే ఇక దాని గురించి మాట్లాడాల్సింది ఏముందంటాను నేను. చివరిగా, మనందరికీ కావలసింది, మనందరము కోరుకునదగినది, దేవుడే మన ఆలోచనకర్తగా ఉండాలి. దేవుడే మన ఆలోచనకర్తగా ఉండాలి. అంటే ఈ బ్రదర్ అండి, ఆ సిస్టర్ అండి, వారి ప్రార్థన పరులండి, వారు బాగా ఈ కాదు నీ మాటలు చెప్పొద్దు, ఈ మాటలు చెప్పొద్దు. నువ్వు దేవుడే నీకు ఆలోచనకర్తగా ఉండాలి. దేవుని వాక్యమే నీకు ఆలోచనకర్తగా ఉండాలి. పరిశుద్ధాత్ముడే నీకు ఆలోచనకర్తగా ఉండాలి. దేవా, నా బిడ్డని నేను ఏ గ్రూప్లో చేయాలి, నా బిడ్డకి వివాహం చేయాలా వద్దా. నాకు ఒక అమ్మాయి తెలుసు, వివాహం సెట్ అయిన తర్వాత హల్లెలూయా హల్లెలూయా, ఒక మంచి దైవజనుడు, ఇది జరిగిన స్టోరీ చెప్తున్నాను, ఒక మంచి దైవజనుడు ఆ అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఇష్టపడితే ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? వాళ్ళ ఫ్రెండ్ని అడిగింది, పలానా సంబంధం అంట, ఇంకో ఫోటో నీకు పెడుతున్నాను, ఈ అబ్బాయి నీకు నచ్చితే నేను చేసుకుంటాను, లేకపోతే లేదు. వాళ్ళ నాన్న బతిలాడాడు, వాళ్ళ అమ్మ బతిలాడింది, వాళ్ళ దైవజనుడు కూడా బతిలాడాడు. అమ్మ, మంచి సేవకుడు కదా, సేవ చేస్తావు కదమ్మా, దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేసిన వారి ముందు మన బతికెంత మాత్రం అమ్మ, నువ్వు కొత్తగా సేవను ప్రారంభించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి సంఘం ఉంది, ఆ సంఘానికి నువ్వు ఒక ఆత్మీయ తల్లిగా ఉంటావు, ఎంత భాగ్యం కదా తల్లి, మా మాట వినమ్మా. నన్ను 2 days నాకు టైం ఇవ్వండి, నేను ప్రార్థన చేసి చెప్తాను, పనికి మళ్ళీ ఏమనుకోద్ది మాట అన్నానని. ప్రార్థన చేసింది లేదు, తన ఫ్రెండ్ని అడిగింది, చేసుకోమంటావా. ఆ ముఖం ఏంటి ఎలాగుంది, నెత్తి మీద సరిగ్గా బొచ్చు కూడా లేదు, చూపించుకోవడానికి 10 మందికి చూపించుకోవడానికి ఏమి, 10 మందికి చూపించుకోవడానికి నా భర్త అన్నట్టుగా ఏం లేడు. నువ్వెంత అందంగా ఉంటావు, నువ్వెంత చదువుకున్నావు, నీకెంత జ్ఞానం ఉంది, నీకెంత తెలివి ఉంది, ఇటు చూడు ఎట్లున్నాడో. రిజెక్ట్ చేసేసింది. పేరెంట్స్తో ఏం చెప్పిందో తెలుసా? దేవుడు నాకు వద్దని చెప్పాడు అంది. బాధతో చెప్తున్నాను, నెల రోజుల్లోనే వాళ్ళిద్దరు విడిపోయారు. టార్చర్ చేశాడు, వాడొక శాడిస్ట్ దొరికాడు భర్త ఒకడు, తన జీవితాన్ని నాశనం చేసేసాడు, పాడు చేశాడు. ఇంకా చెప్పన, తన స్నేహితుల చేత బలాత్కారం చేయించాడు. నాకు ఫోన్ వచ్చింది ఈరోజు, నేను అయిపోగానే ఆరాధన అవ్వగానే ఇంటికి పరిగెట్టి నేను బట్టలు సర్దుకోవాలి, 1 గంటకి నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాను. ఒకవేళ వాళ్ళు ఈ ప్రోగ్రాం చూస్తే బాధపడతారేమో నాకు తెలియదు. నేను అనుకోకుండా మాట్లాడుతున్నాను, అన్నా మీరు మీ అందరు కలిసి ఒక పెళ్ళికి వచ్చారు, చాలా ఘనంగా జరిగింది కదా, చాలా గొప్పగా చేశారు. అవునన్న, లక్షల రూపాయలు ఖర్చు అయింది. పెళ్ళి నాకు తెలిసిన 4 రోజులు కూడా అవ్వలేదు, నాకు గుర్తున్నంత వరకు అవ్వలేదు అనుకుంటున్నాను. హల్లెలూయా. అన్నా, వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయినాయి. కారణాలు ఏంటో అడిగాను, తెలుసుకున్నాను. చాలా బాధేసింది. ఒకరిది అప్లోడ్ అయితే వారికి బాధ కలగకూడదు, వాళ్ళు ఒకరు చూస్తే బాధ కలగకూడదని నేను చెప్పట్లేదు, కానీ ఎందుకంటే చూస్తున్నారు చాలా ప్రాంతాల్లో, వారు నాకు చెప్తున్నారు, హైదరాబాద్ చాలా ప్రాంతాల్లో వాక్యాన్ని వింటున్నారు, వినలేదు మనమే తప్ప, వింటున్నారు. సో వాళ్ళు బాధపడ్డ ఇష్టం లేక నేను ఈ మాటలు నేను చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక అమ్మాయి నాకు తెలుసు, టైం అయిపోయింది, బాగా చదువుకుంది, ఉన్నతమైన చదువు, అమెరికాలో చదివింది. ఒక సంబంధం వచ్చింది, ఆ భర్తకి చదువు లేదు, అది చదువుకోలేదు, 6వ క్లాస్ 7వ క్లాస్ చదువుకున్నాడు. కానీ దైవజనుడు పెద్ద అందంగా ఏం లేడు, బ్లాక్గా ఉంటాడు. ఈ అమ్మాయి ప్యూర్ వైట్,
హల్లెలూయా, హల్లెలూయా. అమ్మాయికి ఆ మ్యాచింగ్ వచ్చినప్పుడు దైవజన్ దృష్టికి తీసుకొని వెళ్ళింది. అయ్యగారు, నేను ప్రార్థన చేస్తాను, నా పక్షాన మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి ప్రార్థన చేసింది. ఆ అమ్మాయి మనసులో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. దైవజన్ నేను వెళ్ళి అడిగింది, అంకుల్ మీరు చెప్పండి అని. దైవజన్ అన్నాడు, ఈ వివాహము దేవుని చిత్తము తల్లి అని. బంధువులు అడ్డగించారు, స్నేహితులు అడ్డగించారు, మనం కులం కాదన్నారు, నల్లగా ఉన్నాడు అన్నారు, అందంగా లేడన్నారు, భయంకరంగా ఉన్నాడు అన్నారు. ఆఖరికి తన తోడబుట్టిన వారు కూడా, నువ్వు పెళ్లి చేసుకుంటే నేను మాట్లాడను, ఇంటికి రాను, నువ్వు పెళ్లి చేసుకో. ఆ చెల్లి అంటది, నాకు పెళ్ళైన తర్వాత మీ ఆయన తీసుకొని ఫంక్షన్లకు రాకు, మా బావగారిని పరిచయం చేయడం నాకు సిగ్గుగా ఉంటుంది. అన్ని అవమానాలు ఎదురవుతున్నా దైవజనుని మాటను అంగీకరించి ఆ బిడ్డ పెళ్లి చేసుకుంది. ఈరోజు వేల మందికి తల్లి అయ్యింది. ఈరోజు వేల మందికి తల్లి అయ్యింది. ఆ దైవజనుని మీద దేవుని అభిషేకము కలిగి ఆ దైవజనుని దేవుడు వాడుకుంటూ ఉంటుంటే ఆమంటది, ఆ దైవజనుని పాదాలు కడగడానికి కూడా నేను సరిపోను. ఇట్టి ఉన్నతమైన దైవజనుని నాకు భర్తగా ఇచ్చిన యెహోవా స్తుతింపబడును గాక అని ఆ బిడ్డ కన్నీళ్లతో సాక్ష్యం చెప్తుంది. అందగాన్ని పెళ్లి చేసుకున్న తన చెల్లి జీవితం పాడైపోయింది. ఎన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్పగలను. ఎవరు ఆలోచన తీసుకొని నీ కూతురు పెళ్లి చేసావు? ఎవరి ఆలోచన తీసుకొని నీ కొడుకు పెళ్లి చేసావు? నువ్వు మొదటగా చేయవలసింది ఏంటో తెలుసా? దైవజనుని కంటే ముందు నువ్వు పరిగెట్టాల్సింది ఎక్కడికో తెలుసా? దేవుని సన్నిధానానికి వెళ్ళి, దేవా నీ ఆలోచన చెప్పగలిగితే, నువ్వు ఆలోచన చెప్తే వినగలిగే అంత జ్ఞానం కానీ అనుభవం కానీ ఆ ఆత్మీయ పరిపక్వత కానీ నా దగ్గర లేదు. నా బలహీనతను, నా పరిస్థితిని నీ పాదాల దగ్గర పెడుతున్నాను. నాకు ఒక్కటే కృప దయచేయి. నీ చిత్తం లేకపోతే దీనిని తీసివేయి, నీ చిత్తం అయితే దీనిని ఆజ్ఞాపించలేకపోతే దీన్ని అనుమతించు. నీ చిత్తానికి వ్యతిరేకంగా నా బిడ్డల జీవితాన్ని పోనీయొద్దు స్వామి అని ఒక్కరోజైనా ఉపవాసం ఉండి ఆయన పాదాలు పట్టుకొని ఏడువు. నువ్వు ఆలోచన తీసుకోవలసింది. యవన బిడ్డలకు కూడా చెప్తాను, వివాహం కావాల్సిన యవన బిడ్డలకు కూడా ఎవరికి నచ్చాలి? నీ గర్ల్ ఫ్రెండ్కి, నీ బాయ్ ఫ్రెండ్కి, నీ తెలిసినోడికి నచ్చాలి కాదు, దేవునికి నచ్చాలి, దైవజనుడికి నచ్చాలి. దేవుని ఆలోచన తీసుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. మరియా అన్న మాట నాకు భలే ఇష్టం. ఆ దేవదూతతో మరియా అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున జరుగును గాక. ఆ తేడా నాకు భలే నచ్చింది. ఏమన్నా తెలుసా? నీ దాసురాలు అనట్లేదు, ప్రభువు దాసురాలను, అయినను దైవజనుడా నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సేవకుడిని ఎవరో ప్రేమించమంటే ప్రేమిస్తావా? ఎవరో ద్వేషించమంటే దేవిస్తావా? నీ పక్కనున్న నీ దోస్తు సేవకుడు మంచోడు అంటే మంచోడు అయ్యాడు, చెడ్డోడు అంటే చెడ్డోడు అయ్యాడా? లేకపోతే వాళ్ళు మంచోడు అంటే మంచోడు, చెడ్డోళ్ళు అయితే చెడ్డోళ్ళ? నీకేం ఆలోచన లేదా? నీకేం నడిపింపు లేదా? నీ ఆలోచన, దేవుడు నీకు ఇచ్చిన ఆలోచన పరిధి చొప్పున, ఆయన వాక్యపు పరిధి చొప్పున నువ్వు నడవా? మనుషుల ఆలోచన చొప్పున నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటావా? నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావా? నీ సంబంధ బాంధవ్యాలు పాడు చేసుకుంటావా? దేవుని కృప నుంచి తొలగిపోతావా? ఇదెక్కడ దాష్టికం? రండి, దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, మీలో ఎంతమందికి ఆశ ఉందో నాకు తెలియదు. నీవు నాకు ఇచ్చిన పిల్లల జీవితంలో, నీవు నాకు ఇచ్చిన కుటుంబంలో, నేనైతే ఏమని అడవాలనుకుంటాను తెలుసు? నీవు నాకు అప్పగించిన పరిచర్యలో నీ ఆలోచనే కార్యసాధకం అవ్వాలి, నీ ఆలోచనే స్థిరపరచబడాలి, నీ ఆలోచన నెరవేర్చబడాలి. సంఘం అందరూ ఆమెను చెప్తున్నా, నువ్వు బిజీగా ఉన్నావు. హల్లెలూయా. నేను పదే పదే చెప్పి రిక్వెస్ట్ చేసేది ఏంటి తెలుసా? మీరు పిల్లలు ఆడించొద్దని కాదు, ఆడించకపోతే అవ్వదు. నాకు నా పిల్లలు కూడా వెనకే ఉన్నారు. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. పిల్లలు పట్టుకోవద్దు, ఆడించొద్దు, ఎత్తుకోవద్దు, ముద్దాడొద్దు అని నేను చెప్పట్లేదు. ఇవన్నీ మీరు ఎత్తుకోండి, ముద్దాడండి, దగ్గర తీసుకోండి. హల్లెలూయా. వాక్యం మీద కాన్సన్ట్రేషన్ ఉంచండి. నా సొంత మాటలైతే నువ్వు నిర్లక్ష్యపరిచినా,
ఇబ్బంది ఏం లేదు కాదు. నేను నీతో మాట్లాడుతున్న నీ దేవుని మాటను నువ్వు నిర్లక్ష్యపరిస్తే ఇక నువ్వు బాగుపడేదట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. 11 అయిందిగా, ముగిచ్చేసుకునే టైం వచ్చిందిగా. పర్లేదమ్మా, ఇస్తాకొని తీసుకో. ఓకే, వదిలే, లేకపోతే ఏడిస్తే వదిలే. నాన్న మీ అందరు, మాధవమ్మ ప్లీజ్, అదే వద్దంటున్నాను. హల్లెలూయా. వాక్యం పర్లేదు నాన్న, వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? దేవా, ఇంతవరకు మనుషుల ఆలోచనలు, అచ్చేమ పెద్దల ఆలోచనలు, రక్త సంబంధాల ఆలోచనలు, రాజకీయ నాయకుల ఆలోచనలు, మరి ఎవరో ఆలోచనలు, స్నేహితుల ఆలోచనల ప్రకారం నా జీవితం వెళ్ళింది. ఈరోజు ఈ బాధకి, ఈ కష్టానికి, ఈ ఎడబాటుకి, ఈ కన్నీటికి, ఈ దుఃఖానికి, ఈ రోగానికి, ఈ ప్రతికూలతకు కారణం నేను చేసిన తప్పు. అదే నన్ను క్షమించమని అడుగుతున్నాను. అదే సమయంలో నీవు నాకు ఆలోచనకర్తగా ఉండాలని కోరుకుంటున్నాను. నీవు నాకు ఆలోచనకర్తగా ఉండకపోతే నేను బెస్ట్ ఫాదర్గా ఉండలేను, నేను బెస్ట్ మదర్గా ఉండలేను, బెస్ట్ వైఫ్గా నేను ఉండలేను. నేనైతే చెప్తాను, దేవుడు నాకు ఆలోచనకర్తగా లేకపోతే నేను బెస్ట్ పాస్టర్ గారుగా ఉండలేను. నీ ఎడ్యుకేషన్, నీ ఫ్యామిలీ, నీ ఫ్యూచర్, ఎవరిని బిడ్డలారా మీకు చెప్తున్నాను. స్నేహితుల ఆలోచనలు కాదు. రే అమ్మాయి బాగుంది, లవ్ చేయడం కాదు, దౌర్భాగ్యుడా. ఫ్రెండ్స్ ఆలోచన తీసుకుంటావారా? వారెవరు దేవుని అభిషేకం కలిగిన వారు, ఆత్మ కలిగిన వారా, దైవ స్వరూపుల వాళ్ళు ఏమన్నా ఇలా అంటారు. ఏం చేయమంటావు? పాపిష్ట ఆలోచనలతో జీవితాన్ని నాశనం చేసుకుంటావేరా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరగాలని నీ. ఒకసారి నా వైపు వినండి, పాట కొద్దిగా మార్చండి, ఇంకొద్ది నోట్ ఎక్స్ట్రా తీసుకో. పాట మార్చండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తం అని చెప్పొద్దండి. వద్దు, చెప్పొద్దు, అలా చెప్పొద్దు. జరగాలని నీ చిత్తమే. నేను పాడతాను, నా వెనకతను చూడండి. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరగాలని నీ చిత్తమే ప్రభువా, జరగాలని నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి బ్రతుకలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి బ్రతుకలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. చెప్తామా? ఎన్ని తలచినా, ఏది అడిగినా జరగాలని నీ చిత్తమే ప్రభువా, జరగాలని నీ. ఇతరుల ఆలోచనలు తీసుకొని జీవితాల్ని, రాజ్యాల్ని, కుటుంబాల్ని పాడు చేసుకొని దేవుని నుండి, కృప నుండి తొలగిపోయిన వారు చరిత్రలోనూ బైబిల్లోనూ ఎంతోమంది ఉన్నారు. వారిలో నేనైనను నీవైనను ఒక్కరిగా ఉండకూడదని కోరుకుంటున్నాను. మరి ఎవరుగా ఉండాలి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వలె
తండ్రి ఆలోచన మాత్రమే, తండ్రి చిత్తము మాత్రమే, తండ్రి ఉద్దేశం మాత్రమే, తండ్రి ప్రణాళిక మాత్రమే. హల్లెలూయా. మన జీవితానికి డ్రైవింగ్ ఫోర్స్గా ఉండాలి, ఆలోచనకర్తగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పనా? కోల్పోయింది చాలు, నష్టపోయింది చాలు, పడిపోయింది చాలు, ఏడ్చింది చాలు, తల్లడిల్లిపోయింది చాలు. మరి ఎన్నడూ కూడా ఆ మనుషుల మాటలు నీ ఆలోచనగా తీసుకోవద్దు. అందులో మీ అమ్మున్నాడా, మీ నాన్నున్నాడా, లేకపోతే అన్నదమ్ములు ఉన్నారా, రక్త సంబంధులు ఉన్నారా, ఆ పెద్ద ఉన్నాడా, ఈ పెద్ద ఉన్నాడా, కుల పెద్ద ఉన్నాడా, రాజకీయ పెద్ద ఉన్నాడా, ఏం కాదు. ఇవన్నీ తూచ్. యెహోవాను విడిచి వేరొకను ఆశ్రయించే వారికి శ్రమలు విస్తరిస్తాయి, మర్చిపోవద్దు. ఇది సామ్యూయల్ డైలాగ్ కాదు, దేవుని వాక్యము. అది నెరవేరక మానదది, అది నెరవేరక మానదది. దాన్ని ఎవడు రద్దు చేయలేడు సార్, దాన్ని ఎవడు క్యాన్సిల్ చేయలేడు. తూచ్ అని చెప్పలేడు ఎవడు దానికి. అది నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది? వాక్యం అది. మరి కూడా వాక్యం నెరవేరకపోతుంది, నెరవేరుతుంది. అందుకని హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఐ వాంట్ బి ఎ బెస్ట్ మదర్. కానీ నేను బెస్ట్ మదర్ అవ్వాలి అంటే నాకు నీ ఆలోచన కావాలి ప్రభా, నీ జ్ఞానం కావాలి, నీ ఉద్దేశం కావాలి. ఐ వాంట్ బి ఎ బెస్ట్ ఫాదర్. నేను మంచి తండ్రిగా ఉండాలి. నా కుమార్తె జీవితంలో, నా కొడుకు జీవితంలో, నా బిడ్డల జీవితంలో నీ ఆలోచన నెరవేరాలి. నేను ఒక మంచి పాస్టర్ గారిగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నాకు అప్పగించిన చిన్న పరిచర్లో దేవుని ఆలోచన నెరవేరాలి, దేవుని ఉద్దేశం నెరవేరాలి. హల్లెలూయా. 2 చేద్దాం. 1, మనుషుల ఆలోచన తీసుకున్నందుకు సారీ చెప్దాం. 2, నీ ఆలోచన చేత నన్ను నడిపించమని ప్రార్థన చేద్దాం. 2 కళ్ళు మూసుకోండి. మనుషుల ఆలోచన చొప్పున నిర్ణయం తీసుకున్నందుకు సారీ చెప్దాం. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించమని బ్రతిమలాడదాం, ప్రాధేయపడదాం. కమ్ ఆన్ చర్చ్, కమ్ ఆన్ చర్చ్. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలోన ఏ ప్రాణి బ్రతుకలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరగాలని నీ చిత్తం, జరగాలని. అమ్మ, ఫోన్లో వచ్చే మాటలు కాదు, ఇళ్ళ దగ్గర వచ్చే మాటలు కాదు, వీధుల్లో వచ్చే మాటలు కాదు, ఆయా సందర్భాల్లో వచ్చే మాటలు కాదు, రక్త సంబంధుల మాటలు కాదు. ఏ సంఘస్థుల్ని వాడుకోలేడా? విశ్వాసుల్ని వాడుకోలేడా అపవాది? పేతురుని వాడుకోలేదా? అననీయ సిప్పోరాలను వాడుకోలేదా? ఏలీ కుమారులు వాడుకోలేదా? ఇంకా చెప్పనా, దావీదును వాడుకోలేదా? నా పక్కన ఉన్న అక్క చాలా ప్రార్థనా పరురాళ్ళు. నువ్వే టెస్టిఫై చేసి, నువ్వే సాక్ష్యం ఇచ్చేసి, నువ్వే చెప్పే, నువ్వు ఆలోచన పక్కన వెళ్ళిపోతావా? కీర్తనకారుడు అంటున్నాడు, నాకు ఆలోచనకర్తవైన యెహోవా సన్నుతింపబడునుగాక. మనుషుల మాటలు నన్ను ప్రభావితం చేశాయి, నన్ను క్షమించయ్యా. మనుషుల ఆలోచనలు నేను తప్పుడు నిర్ణయాలకి కారణమయ్యాయి, నన్ను క్షమించు. నా కూతురు జీవితం పాడైపోకూడదు, నా కొడుకు జీవితం పాడైపోకూడదు. వాళ్ళ జీవితాల్లో కూడా ఇతరుల ఆలోచనలు కలగకుండా నీ ఆలోచనలే వారి జీవిత పరమార్థముగా కలుగునట్లుగా వారి మనసును మార్చయ్యా. ఒకవేళ నా పిల్లల విషయంలో నేను తప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ తప్పుడు నిర్ణయం వారిని నాశనం వైపు తీసుకొని వెళ్ళిపోతుంటే, ఇప్పుడు అది నా కంటికి కనబడడం లేదేమో.
నన్ను బాగు చేయి ప్రభువా. నా అడుగులు తప్పటడుగులే, నడచిన నా ప్రతి మార్గం సరిచేయు నా తండ్రివి. ఎంతమందికి అడగాలనుంది? నా అడుగులు తప్పటడుగులే, నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివి. నా ధైర్యం ఏంటంటే 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును కానీ కదలకుండా కాచే నీ ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని కదలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా కన్నీ నీవే నీవే. నా తండ్రి ఆలోచనకర్త నీవే, నడిపించువాడవు నీవే నీవే. యూట్యూబ్ కాదు, యూట్యూబ్ అనుభవాలు కాదు, సోషల్ మీడియా అనుభవాలు కాదు, నీ ఇంటి పక్కన ఉన్న వారు చెప్పే అభిప్రాయాలు అనుభవాలు కాదు, నీ ఫోన్లో మాట్లాడేవారి అభిప్రాయాలు అనుభవాలు కాదు, నీ స్నేహితులు కాదు, నీ రక్త సంబంధాలు కాదు, పెద్దలు కాదు, గద్దెలు కాదు, ఎవరు కాదు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవా సన్నుతించబడునుగాక. నా అంతరింద్రియముల ద్వారా, రాత్రి సమయములందు నా అంతరింద్రియముల ద్వారా ఆయన నాకు బోధించుచున్నాడు అని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నీకెవరు ఆలోచన తీసుకోవద్దయ్యా. మంచి కదా ఇవన్నీ. వారి అసూయలోంచి పుట్టేవన్నీ, వారి కోపంలోంచి పుట్టేవన్నీ, తప్పిపోయిన వారి మార్గాల నుంచి పెట్టే, వారిని ఆవరించిన దురాత్మ సంబంధమైన అనుభవాల నుంచి పుట్టేవన్నీ. నష్టపోయేది నువ్వేరా, పాడైపోయేది నువ్వే, కోల్పోయేది నువ్వే, దూరం అయిపోయేది నువ్వే, బాధ నొందేది నీవే, బాధపడేది నీవే. ఆ వేశ్య బానే ఉంది, పాడైపోయింది సంసోనే. దెలీలా బానే ఉంది, పాడైపోయింది సంసోనే కదా. ప్రార్థన చేద్దాం. నీ ఇంటికి, నీ ఆత్మీయ జీవితానికి దేవుణ్ణి అప్పగించి, నీ సంఘానికి ఆయన ఆలోచనకర్తగా ఉంటే ఎంత బాగుంటుంది కదా. వచ్చేవారు ఈ పూర్తి వివరణ మనం నేర్చుకుందాం. మాతో మాట్లాడిన మా దేవా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. ఈ కీర్తన నేను పాడాలని ఆశపడుతున్నాను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవా సన్నుతించబడునుగాక. రాత్రి జాముల యందు అంతరింద్రియం ద్వారా ఆయన నాకు బోధించుచున్నాడని చెప్పగలిగే ఆ కృప దయచు దేవా. ప్రేమించి 2 బిడ్డలను అనుగ్రహించు, కుటుంబాన్ని ఇచ్చావు, పరిచర్యనిచ్చావు. నీ ఆలోచన చొప్పున సమస్తమును చేయగలిగినట్లుగా ఈ అభాగ్యునికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ మాట చొప్పున సమస్తమును చేయుటకు కృప దయచేయి.
మనుషులు ఎవ్వరు కాదు, పెద్దలు ఎవరు కాదు, మరెవరు కాదు, నీవే నీవే పరిశుద్ధాత్ముడే, నీ వాక్యమే మాకు ఆలోచనకర్తగా ఉన్నట్లు కృప దయచేయమని, ఈ వాక్యం చేత మమ్మల్ని అందరినీ దీవించమని, మా యందు స్థిరపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.